కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రారంభమైంది. ప్రజాపాలన పేరుతో నేటి నుంచి గ్రామ సభల్లో 5 గ్యారంటీ పథకాలకు ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించబోతుంది. ప్రతి మండలాన్ని 2 గ్రూపులుగా విభజిస్తారు. ఒక గ్రూపుకు తహసీల్దారు, మరో గ్రూపుకు ఎంపీడీఓ బాధ్యత వహిస్తారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక గ్రామం, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో గ్రామంలో సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తారు. అభయహస్తం గ్యారంటీ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం సమాచారం తీసుకుంది. ఈ మేరకు ప్రజాపాలన ఫామ్ను విడుదల చేసింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాల వివరాలను ఇందులో ఉన్నాయి. అయితే ప్రతి పథకానికి కూడా వేరువేరుగా దరఖాస్తు చేసుకోనవసరం లేకుండా అన్ని ఒకే అప్లికేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫామ్తో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డ్, జిరాక్స్ కాపీలు, ఇక దరఖాస్తుదారు ఫోటో కూడా ఇవ్వాల్సి వస్తుంది. అప్లికేషన్ తీసుకున్న అధికారి రసీదును కూడా ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన అయితే వాటి నుండి ప్రారంభమైంది. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ప్రజాపాలన పేరుతో అయితే నేటి నుంచి గ్రామ సభల్లో 5 గ్యారంటీ పథకాలను అయితే ఇక్కడ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించబోతోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అధికారంలోకి వచ్చినటువంటి 15 రోజుల లోపలనే ఇప్పటికే 2 హామీలని అమలు చేసింది ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మరొక 5 గ్యారంటీలని అమలు చేయడానికి ఇవాళ నుంచి కూడా ప్రజాపాలన పేరుతో, అభయహస్తం పేరుతో కూడా అప్లికేషన్స్ స్వీకరణ కార్యక్రమం అనేది మొదలుపెట్టని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ అనేక కేంద్రాల్లో కూడా వారి యొక్క అప్లికేషన్స్ తీసుకోవడానికి అధికారులు సన్నద్ధమైనటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ప్రస్తుతం మనము బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ దాదాపు 2850 దాకా ఈ యొక్క ప్రైమరీ స్కూల్ దగ్గర ఉన్నటువంటి ఇండ్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇక్కడ మరి కాసేపట్లో అప్లికేషన్స్ తీసుకోవడానికి ఇక్కడ అధికారులందరూ కూడా సన్నద్ధమయ్యారు. మరి కాసేపట్లో వినియోగదారులు కూడా రాబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇక్కడ మాత్రం కమిషనర్ శరత్ చంద్ర వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి కాసేపట్లో ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే దాంతోపాటు ఈ యొక్క బండ్లగూడ జాగీర్లోనే దాదాపు ఇవాళ రోజునే 4 లొకేషన్స్లో ఈ యొక్క కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. ప్రైమరీ స్కూల్ బైరాగగూడలో ఒకటి, ప్రైమరీ స్కూల్ గంధంగూడలో ఒకటి, మాధవీనగర్ పార్క్ ఒకటి, అలాగే ఓల్డ్ జీపీ ఆఫీస్ హైదరాబాద్ షా కోర్టు. సో వీటిలన్నింటిలో కూడా వారి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. మరొక ప్రైమరీ స్కూల్ గంధంగూడలో వచ్చి ఆర్ శివానంద్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ వచ్చి ప్రారంభిస్తారు. మరోపక్క మాధవీనగర్ పార్క్లో శరత్ చంద్ర కమిషనరు, మరోపక్క ఓల్డ్ జీపీ ఆఫీస్ దగ్గర శివానంద్ సూపరింటెండెంట్ ఇంజనీరు. సో ఇదైతే ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఈ విజువల్స్ దగ్గరే కేవలం ఇక్కడ 2850 ఉన్నాయి. మరొక లొకేషన్లో 875 ఇండ్లు ఉన్నాయి. మరొక లొకేషన్లో 400 ఉన్నాయి. మరొక లొకేషన్లో 860 దాకా ఇండ్లు ఉన్నటువంటి నేపథ్యం ఏర్పడితే ప్రతి చోట కూడా కౌంటర్స్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎక్కువ మంది జనాభా వచ్చే నేపథ్యంలో దాదాపు 6 కౌంటర్స్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడిప్పుడే అధికారులు అందరూ వచ్చారు కాబట్టి అన్ని ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి కాబట్టి వచ్చిన వారందరూ కూడా నేమ్ అన్నీ కూడా వారు ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటున్నారు. పేరు అవన్నీ కూడా తీసుకున్న తర్వాత వారు అప్లికేషన్స్ ఇస్తారు. అప్లికేషన్ ఇచ్చి వాళ్ళు ఫిల్అప్ చేసి వారి యొక్క తీసుకున్న తర్వాత పూర్తిగా వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత వారికి ఒక రసీదును కూడా ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ ఇప్పుడు మనం విజువల్ చూస్తున్నాం. భారీ ఎత్తున కూడా వీళ్ళు అప్లికేషన్స్ అన్నీ కూడా వీళ్ళు రెడీ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడితే అప్లికేషన్స్లో చాలా క్లియర్గా వాళ్ళు అన్ని పథకాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పొందుపరిచినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మహాలక్ష్మి పథకం కానీ, రైతు భరోసా పథకం గురించి కానీ, ఇందిరమ్మ ఇండ్లు గురించి కానీ, గృహజ్యోతి పథకం గురించి కానీ, చేయూత పథకం గురించి కానీ చాలా క్లియర్గా కూడా వీరు ఈ అప్లికేషన్లో పొందుపరిచినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మొదటగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభయహస్తం పేరుతో ప్రజాపాలన పేరుతో ఈ ప్రజాపాలన దరఖాస్తు అనే ఫామ్ని ఇక్కడ పెట్టారు. అన్ని పథకాలకు సంబంధించిన అన్ని పేర్లు కూడా అక్కడ పెట్టారు. తర్వాత కుటుంబ వివరాలు కానీ అవన్నీ కూడా
పొందుపరచడానికి పెట్టారు. అదే కుటుంబంలో ఎంతమంది ఉన్నారన్న దానిపై కూడా చాలా క్లియర్‌గా ఇక్కడ సంఖ్యలు వేసి పెట్టారు. ఇక్కడ రాసిన తర్వాత వారు ఏ యొక్క పథకానికి వారు అప్లికేషన్ పెడుతున్నారన్న దానిపై కూడా మొత్తం క్లియర్‌గా కూడా వాళ్ళు రాస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడితే మరి కాసేపట్లో పూర్తిస్థాయి అధికారులందరూ కూడా రాబోతున్నారు కాబట్టి జనాభా కూడా ఇంకా వచ్చిన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని అఫీషియల్‌గా అయితే ప్రారంభించబోతున్నారు సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ రాణా.